హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా అడుగుతున్నటువంటి ఒక డౌట్ ఏంటి అంటే, అస్త్రప్రయోగం అధికంగా చేస్తే అంగం పైన నరాలు దెబ్బతింటాయా, అంగస్తంభన సమస్యలు వస్తాయా అని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాటికి ఖచ్చితంగా కొంతమందికి సమస్యలు రావచ్చు, కొంతమందికి సమస్యలు రాకపోవచ్చు. పూర్తిగా సమస్యలు రావు అని నేను మాత్రం చెప్పాను. ఖచ్చితంగా సమస్యలు అధికంగా చేయడం వల్ల వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అంగం పైన ఉన్నటువంటి నరాలు చాలా సున్నితత్వమైనది, చాలా పలచగా ఉంటాయి. వాటి నుంచి ఇబ్బంది కలగడం వల్ల, ఆ నరాలకు ఇబ్బంది కలగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం, అంగస్తంభన సమస్యలు రావడం, లేదా శీఘ్రస్ఖలనం, స్వప్నస్ఖలనం లాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ అస్త్రప్రయోగం అనేది అధికంగా చేయడం ఎప్పటికైనా ముప్పే. నేను దీని మీద అవేర్నెస్ తీసుకురావడానికే వీటి మీద అన్ని రకాల వీడియోస్ నేను తీసుకొస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య వస్తుంది. అస్త్రప్రయోగం చేస్తే అందరికీ కామన్ సమస్య రావాలని ఏమీ లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య వస్తుంది. మరి అలాంటి సమస్యల గురించి ఖచ్చితంగా మనం చెప్తేనే ఆ సమస్యలు వచ్చిన వాళ్ళు కానీ రాకుండా ఉండవలసినటువంటి జాగ్రత్త కానీ తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా అస్త్రప్రయోగం వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమే. ఎందుకంటే మా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళ మానసిక పరిస్థితి, అంటే దీనివల్ల వాళ్ళు ఫిజికల్ గా ఎంత బాధపడుతున్నారు, మెంటల్ గా ఎంత స్ట్రెస్ అవుతున్నారు అనేది కూడా మేము చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటాము, కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అయితే ఈ చేతి ద్వారా అస్త్రప్రయోగం అనేది గట్టిగా నొక్కి చేయడం వల్ల అంగం చుట్టూ ఉన్నటువంటి, ఎందుకంటే అంగం అనేది ఒక బోన్ కాదు, అది కాంబినేషన్ ఆఫ్ నర్వ్స్ అండ్ మజిల్స్, అంటే కండరాలు అదేవిధంగా నరాల యొక్క సమ్మేళనం. అది దాంట్లో ఎప్పుడైతే హార్మోన్స్ డెవలప్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుందో అప్పుడు అంగం పెద్దగా అవడం అనేది జరుగుతుంది. అంతే తప్పించి అదేం బోన్ కాదు, ఎప్పుడు ఒకే సైజులో ఉండదు. దానికి ఇబ్బంది కలిగితే దాని సర్క్యులేషన్ అనేది తగ్గించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి అధికంగా అస్త్రప్రయోగం చేయడం వల్ల తప్పకుండా నరాలకు ఇబ్బంది కలుగుతుంది, అంగస్తంభన సమస్యలు వస్తాయి. ఒకవేళ మీకు ఇప్పుడు రాకపోయినా ఇన్ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా మంది కూడా మాకు ఏం రావడం లేదు కదా, మాకు ఏం కాలేదు కదా అని అనుకుంటారు. అందరికీ రావాలని చెప్పలేదు, బట్ కొంతమందిలో చాలా, అంటే 100లో 70% మెంబర్స్ ఈ సమస్యలకు గురవుతున్నారని మేము గుర్తించడం అనేది జరిగింది. అయితే సర్టెన్ ఏజ్ లో వస్తుందా, అది ఏ ఏజ్ లో వస్తుందా అని ఎవరికి తెలియకపోయినప్పటికీ, బట్ ఏదో చాలా మంది, ఎంతో మందిలో కొంతమందికి మాత్రం తప్పకుండా దీనివల్ల సమస్యల్ని మాత్రం ఎదుర్కొంటున్నారు. సో హస్తప్రయోగం అనేది ఎప్పటికైనా ఒక డ్రగ్స్ కి ఎలా అయితే బానిస అవుతామో దీనికి కూడా అలాగే మనం బానిసలు అవుతూ ఉంటాము. కాబట్టి ఆ బానిసత్వం నుంచి మనం బయటపడి దాన్ని లిమిట్ గా చేసుకోండి, దానివల్ల ఎలాంటి నష్టం లేదు. ఆ లిమిటేషన్ ఏంటి, ఎట్లా చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను. బట్ అధికంగా దీనికి అలవాటు పడిపోయి ఆ బ్లూ వేవ్స్ చూసుకుంటా చాలా మంది ఎవ్వరు చూడు ఇదే చెప్తున్నారు నాకు. సో ఇలా మేము అలవాటు పడిపోయినాము, దాన్ని ఉండలేకపోతున్నాము, ఆపుకోలేకపోతున్నాం, కంట్రోల్ లేకపోతున్నాం అని చాలా మంది ఇదే స్ట్రగుల్ అవుతున్నారు. సో ఉద్యోగ పరంగా కానివ్వండి, స్టడీ పరంగా కానివ్వండి, మరే ఇతర పరంగా ఉన్న ఇది చాలా డిస్టర్బెన్స్ గా మీకు క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అస్త్రప్రయోగం అధికంగా ఎన్నడూ చేయొద్దు. దీనికి సంబంధించినటువంటి ఎన్నో అంటే లెసన్స్ కానివ్వండి, శాస్త్రజ్ఞాలు చెప్పింది కానీ, డాక్టర్స్ చెప్పినవి కానీ ఎన్నో ఆన్లైన్లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో నేను చెప్పేది ఒకటి, అస్త్రప్రయోగం అధికంగా చేయడం వల్ల ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో అంతేకాదు చాలా మంది కూడా భయపడకండి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వీటిని క్యూర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆయుర్వేదంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన మెడిసిన్స్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందడం జరిగింది. ఇంచుమించుగా అన్ని రకాల వ్యాధులకు కూడా ఒక చక్కటి పరిష్కారాన్ని, దీర్ఘకాలిక సొల్యూషన్స్ కూడా ఇచ్చే విధంగా ఈ ఆయుర్వేదం అనేది డెవలప్ చెందడం కూడా జరిగింది. సో ఒకవేళ కనుక మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లే బాధపడకండి, టెన్షన్స్ పెట్టుకోకండి, మనోవ్యాధి తయారు చేసుకోకండి. దీనికి సంబంధించినటువంటి ఎలా మెడిసిన్ వాడాలి, దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అనే పూర్తి గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఇలాంటి అంగస్తంభన సమస్యలతో కానివ్వండి, వీక్నెస్లతో కానీ మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్ అన్న మా యొక్క అడ్రస్ కానివ్వండి, నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సొల్యూషన్స్ కి పరిష్కారాన్ని కూడా పొందవచ్చు ప్రాబ్లమ్స్ అన్నిటికీ. అంతేకాదు ఒకవేళ మీరు రాలేని సందర్భాల్లో ఉన్నట్లయితే కనుక మీకు కొరియర్ ద్వారా కూడా మీ సమస్యను బట్టి మేము మెడిసిన్ తయారు చేసి దాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. తప్పకుండా ఖచ్చితంగా దీని నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు. కొంచెం ఫుడ్ డీటెయిల్స్ పథ్యం చేయడము, మళ్ళీ బాడీ అంతా కూడా మనం నార్మలైజ్ చేయడానికి కొంత సమయం అయితే పడుతుంది. బట్ ఇది కోల్పోయినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టు కాదు. చాలా మంది అదే ఫీల్ అవుతుంటారు, సార్ నేను సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నా సార్, నా బతికేది సార్, నా అసలు అవసరమే లేదు. మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం క్యూర్ అవ్వచ్చు, మళ్ళీ ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని మనం కొనసాగించవచ్చు. ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీరు ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని కూడా మీరు కొనసాగవచ్చు.
ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఓకేనా? సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రం గుర్తిస్తేనే త్వరగా సొల్యూషన్ పొందడం జరుగుతుంది, లేదా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం అనేది జరుగుతుంటుంది. అంతేకాదు, ఎందుకంటే ఇలాంటి సమస్యలు చాలా మంది కూడా బయట చెప్పుకోలేరు, పేరెంట్స్ చెప్పుకోలేరు, ఫ్రెండ్స్ చెప్పుకోలేరు, భార్యకు చెప్పుకోలేరు, ఏ డాక్టర్ని వెళ్ళి కలవాలి, ఎక్కడికి వెళ్ళి కలవాలి, చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా మంది కూడా. సో అలాంటి వాళ్ళందరికీ కూడా నాటు వైద్యం ఒక చక్కటి పరిష్కారాన్ని మాత్రం తప్పకుండా అందిస్తుంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.